monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా బాగా చేసుకున్నాం. అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ ఇయర్ మీకు ఇంకా మంచి బ్లెస్సింగ్స్ రావాలని, ఇంకా హ్యాపీనెస్ రావాలని, ఇంకా పీస్ రావాలని అయితే నేను కోరుకుంటున్నాను, ప్రేయర్ కూడా చేస్తాను. సో కమింగ్ బ్యాక్ టు వ్లాగ్. అసలు హాలిడేస్ ఎలా గడిచినాయో, ఎలా అయిపోయిందో తెలియట్లేదు. అసలు చాలా అంటే చాలా బాగా గడిచిందనమాట. అసలు అంత హ్యాపీగా మేము ఎప్పుడూ లేము. చాలా ప్రొడక్టివ్గా, చాలా హ్యాపీగా, చాలా పీస్ఫుల్గా ఏ పని చేసినా అందరం కలిసి చేసాం. అదైతే నాకు చాలా నచ్చేసింది. ఇంకా ఇక్కడ వచ్చి ఈ జింజర్ బ్రెడ్ హౌసెస్ తయారు చేస్తారనమాట. అది పెప్పర్ కకోర్స్ తోటి చేస్తారు. గ్లూ దొరుకుతుంది. సో ఆ గ్లూ తోటి అతికిస్తారు హౌస్ షేప్లో. అండ్ దాని మీద డెకరేషన్స్ కూడా మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. నేను ఒక వ్లాగ్లో మీతో షేర్ చేశాను, కుట్టోడు గాడ్ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అందరు పిల్లలు కలిసి చేశారని చెప్పి. అలాగే మేము కూడా చేపిస్తే బాగుంటుంది కదా వీళ్ళిద్దరితోటి అన్నట్టుగా ఈయన అనుకుని తీసుకుని వచ్చారనమాట. 2 తేవాల్సింది 3 తెచ్చారు. నాకేమో అసలు రానే రాదు ఇదంతాని, ఎందుకంటే మేము ఎప్పుడు చేయలేదు, చేసే సందర్భం ఎప్పుడు రాలా. వీళ్ళిద్దరే చేశారనమాట, పిల్లలిద్దరూ. వాళ్ళిద్దరికి తెస్తే పోయేది కదా, 3 ఎందుకు తెచ్చారు అనవసరంగా, మనకు కూడా పని. ఇప్పుడు కుట్టోటిని ఎత్తుకుని కూర్చుని ఇవన్నీ చేయడం కష్టం అని అన్నాను. బట్ అక్కడ విషయం ఏమిటంటే ప్రతిసారి పిల్లలిద్దరు చేస్తారు. అలాంటిది వాళ్ళకి హౌస్ మొత్తం విరిగిపోయింది అనమాట. అసలుకి కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది. ఎంత చండాలం అయిపోయిందంటే టేబుల్ అంతాని ఆ గ్లూ అతుక్కుపోయి, ఎంత కష్టపడి ఏం చేసినా కూడా ఇల్లు అయితే అతుక్కోలేదు. కానీ ఈయన ఎప్పుడు చేయలేదు అనమాట హౌస్. ఇది ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడం. అలాంటిది ఈయనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఫస్ట్ అటెంప్ట్లోనే. పిల్లలిద్దరికి అన్నిసార్లు చేసి కూడా ప్రాక్టీస్ అసలు రానే రాలేదు. బట్ ఎలాగైతేనేమో అది ఎలాగో ఫైనల్గా తినేదే. మేమన్నాం ఇంకా ఎలాగో ఫైనల్గా తినేదే కాబట్టి ఎట్లా అయితేనేం కానివ్వండి అని అన్నాం. అండ్ అది అయ్యింది. ఇంకా హ్యాపీగా పిల్లలైతే కొంచెం స్టార్టింగ్లో అప్సెట్ అయ్యారు, కానీ తర్వాత మామూలే, సరేలే నాన్నది మంచిగా వచ్చింది కదా అన్నట్టుగా అయిపోయారు. అండ్ అదే రోజు స్క్విడ్ గేమ్ కూడా రిలీజ్ అయింది నెట్ఫ్లిక్స్లోనే, స్క్విడ్ గేమ్ 2. సో అది చూస్తా మొదలెట్టామన్నమాట. అసలు చాలా ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, కూర్చోబెట్టేసింది. బట్ ఒక డేలో మొత్తం అన్ని చూసేయలేం కదా, కొన్ని అయితే చూసాం ఎపిసోడ్స్, తర్వాత కంటిన్యూ చేద్దాంలే అన్నట్టుగానే ఇంకా ఇది చేసాం అనమాట. అండ్ క్రిస్మస్కి న్యూ ఇయర్కి మధ్యలో ఒక వీకెండ్ ఉండింది, సండే. సో సండే అంటే చర్చ్ కదా, ఇంకా అక్కడికి వెళ్ళాం అనమాట. అసలు అదో ఇదే వేరుండిందనమాట. అంటే లైక్ ఆ వైబ్ అనేది నేనైతే ప్రతి సెకండ్ సోక్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా అది అయ్యింది. షీస్తాకి వెళ్ళాం ఒకసారి. నేను ఇంట్లో కూరగాయలు ఏం లేవు, ఏం చేయడానికి కూడా ఏం అవ్వట్లేదు అని అనేసరికి ఇంకా సరే షీస్తాకి వెళ్దాం, ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం అన్నట్టుగా ఇంక అక్కడ బయలుదేరాం. ఎలాగో కారులోనే కదా అన్నట్టుగా. నేను ఇంకా అసలు జాకెట్ కూడా వేసుకోలేదు అనమాట ఆ రోజు. సో అట్లా అయితే వెళ్ళాము. అంత కష్టపడి అక్కడికి వెళ్ళినాక అక్కడ అయితే ఏమీ లేవు అసలు. చాలా ఇది అనిపించింది, అంత దూరం వెళ్ళి టైం వేస్ట్ అని చెప్పి, ఎనర్జీ వేస్ట్ అని. ఇంకా సరే కుట్టోడైతే ఎప్పుడు ఇలాంటి అంటే క్రిస్మస్ డెకరేషన్ చూడలేదు అనమాట. మాల్స్లోనే ఎప్పుడు తీసుకుని వెళ్ళలేదు కదా. సో ఇదే ఫస్ట్ టైం వాడికి. అలాగా ట్రీ లోపల నుంచి తీసుకుని వెళ్ళి అయితే ఈయన చూపిస్తున్నారు. అది వాడు లైటింగ్స్ని అలా రెప్పార్పకుండా చూస్తూ ఉన్నాడు అనమాట. వాడికి ఏం అర్థం కాదు టెన్షన్ పడుతుంది. గుట్టు ఏంటమ్మా అది? అటు పెట్టమ్మా, అటు కుట్టుడు కుట్టుడు
ఏంటమ్మా అది? చూడు వెళ్ళిపోతుంది అలాగా అటు ఇటు. భలే వెళ్ళిపోతుందిరా కుట్టిగా. వర 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 వర. Bro, you're not real. Are you happy? ఇంకా క్రిస్మస్ టైంలో ఒక గిఫ్ట్ వచ్చింది. ఇది ఇంకో గిఫ్ట్ అనమాట, క్రాబ్ది. చాలా బాగుంది. వాడంటే ఆ లైట్ ఆ సౌండ్కి అది ఎటు తిరుగుతే అటు చూస్తున్నాడు అనమాట. నచ్చింది. కొంతసేపు వాడిని డిస్ట్రాక్ట్ చేయడానికి ఈ టాయ్స్ బాగా హెల్ప్ అవుతున్నాయి నాకైతే. ఇప్పటికైతే పిల్లలు ఉన్నారు, హాలిడేస్ ఉన్నాయి, ఈయనున్నారు, గడుస్తుంది నాకు. ఇంకా హాలిడేస్ అయిపోయి స్కూల్ స్టార్ట్ అయింది అన్నప్పుడు ఇంకెలా ఉంటుందో, మళ్ళీ నాకు ఎక్కడ చుక్కలు చూపిస్తాడా అని కొంచెం టెన్షన్ అయితే మొదలైంది. బట్ యా, చెప్పాను కదా క్రిస్మస్కి న్యూ ఇయర్కి మధ్యలో ఒక వీకెండ్ ఉంది అని. సో ఆ సండే కూడా చర్చ్కి వెళ్తున్నాం అనమాట. మా చర్చ్లో ఫాదరు వాళ్ళ ఊరు వెళ్ళినట్టున్నాడు. ఆయన పోలాండ్ నుంచి అనమాట. మేబీ అక్కడికి వెళ్ళాడో ఏమో. అసలు అంటే కొత్త వాళ్ళందరూ వస్తూ ఉన్నారనమాట మాస్కి ఫాదర్స్. సో భలే అనిపించింది నాకు. క్రిబ్ దగ్గర ఇలా ఏంజల్ని పెట్టారనమాట. చాలా అంటే చాలా బాగుంది అంతని. బేబీ జీసస్ని క్రిస్మస్ తర్వాత తీసుకుని వచ్చి ఇలా క్రిబ్లో పెట్టేశారు. సూపర్ అనిపించింది. ఆ క్రిస్మస్ వైబ్సే వేరే అసలుకి. అది ఎప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది. ఇయర్ అంతా వెయిట్ చేస్తాం దాని గురించి. ఆ టైం మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ఇంకా ఆ రోజు వంటలు ఏంటంటే చాలా త్వరగా అయిపోయినాయి అనమాట. ఈయనేంటంటే కీమా మళ్ళీ తీసుకుని వచ్చారు. బాగుంది క్రిస్మస్ రోజు, చాలా బాగా వచ్చింది టేస్ట్. నాకు మళ్ళీ కావాలి అట్లానే అంటేనే సరేలే అని చెప్పి ఇంకా కీమా చేశాను అండ్ బటర్ చికెన్ చేశాను అనమాట. నేను కీమా తిన్ను, సో బటర్ చికెన్ చేశాను. బాబు కూడా ఎక్కువ తినలేడు అంత స్పైస్ అని చెప్పి. ఇంకా చాలా అంటే చాలా బాగుండింది. ఆ రోజు లంచ్ మాత్రం కడుపు నిండా తిన్నాము. తిని పడుకున్నాం కదా, అసలుకి ఇంకా కామనే అనమాట. పడుకునేటప్పటికి మొహాలన్నీ ఉబ్బిపోయినాయి. అంత లెవెల్లో ఎప్పుడైనా కూడా కడుపు నిండా తినేసేసి హాలిడేస్ టైంలో బయట చల్లగా ఉండి ఆఫ్టర్నూన్స్ అట్లా నాప్ తీసుకుంటా ఉంటే భలే అనిపిస్తుంది కదా. మీకు కూడా అలానే ఉంటుందా? నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో యా, ఫైనల్గా అయితే వంటలు ఇవన్నీ అయితే ప్రస్తుతానికి అవుతున్నాయి. మరి మళ్ళీ చెప్తున్నాను, హాలిడేస్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. ఇంకా పిల్లలకి ఏంటంటే వీళ్ళకి హాలిడేస్ ఉన్నప్పుడే వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టాలి అని ఒక ఇది ఉంటుంది కదా ఎంతైనా తల్లిగా. సో వాళ్ళకి కావాల్సినవి, వాళ్ళకి ఇష్టమైనవి ఇదే టైంలో చేసి పెట్టాలి అని వాడు బటర్ చికెన్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. నాకే చేయడానికి అవ్వట్లేదు. సో ఫైనల్గా ఆ రోజు అయితే కుదిరిందనమాట. ఎంత బాగా నచ్చేసిందో. కీమా అండ్ బటర్ చికెన్ 2 తిన్నారు, చాలా నచ్చేసేసి. వాళ్ళు ఏంటంటే ఇలా హ్యాపీ అయితే మదర్గా నేను ఒక ఏదో పెద్ద ప్రైజ్ తీసేసుకున్నట్టుగా ఫీల్ అయిపోతాను. వాళ్ళకి నచ్చింది, వాళ్ళు ఇష్టంగా తింటున్నారు అని చెప్పి ఇంకా చేయాలని ఉంటుంది. కానీ నాకు టైం అంత పర్మిట్ చేయట్లేదు కుట్టోడితోటి. ఏదో అనుకుంటాను చేసేయాలి అది ఇది అని చెప్పి. బట్ ఫైనల్గా యాక్చువల్గా ఆ టైం వచ్చేటప్పటికి అవ్వట్లేదు. ఎన్నో డేస్ నుంచి అంటున్నాడు మైసూర్ బజ్జీ చేయమ్మా, ఇండియాలో తినేవాళ్ళం, ఇక్కడ అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా బజ్జీలు అయితే దొరకవు. ఇడ్లీలు దోశలు అవన్నీ ఉంటాయి. అవన్నీ ఎలాగో ఇండియా అంటే మనం ఇంట్లోనే కూడా చేసుకోవచ్చు. కానీ బజ్జీలు ఆ టేస్ట్ మాత్రం రావు, ఇక్కడ దొరకవు కూడా, అసలు తెలియదు కూడా. అలాగా చేయమ్మా అని చాలా డేస్ నుంచి అడుగుతున్నాడు. నాకే అవ్వట్లేదు. అది చూడాలి ఇంకా. ఏ కుట్టాడు ఏం యాక్షన్ దగ్గర దగ్గులు వచ్చేసినాయి అని. దగ్గులు ఏ కుట్టు దగ్గులు నీ దొంగ దగ్గులు, యాక్షన్ దగ్గులు. ఆడు మొహం మీద ఫోన్ పెట్టాల, టెన్షన్ పెట్టక తల్లి. ఇంకా ఈసారి న్యూ ఇయర్కి ఏంటంటే నేను అంటానే ఉన్నాను ఏమొద్దు గమ్మున ఇంట్లో కూర్చుందాము అని. కానీ పిల్లలు వింటారా? లాస్ట్ ఇయర్ కొన్ని టపాకాయలు తీసుకున్నాము. అవి ఏంటంటే కాకరపొత్తుల్లాగా
చిన్నగా ఉంటాయి, పెద్ద సౌండ్ రాదు, ఇంటి దగ్గరే కాల్చుకుని వచ్చేయచ్చు కదా అని అనుకుని లాస్ట్ ఇయర్ అలా చేసాము. బట్ ఆ లాస్ట్ ఇయర్ మా ఇంటి దగ్గర ఎంత భయంకరంగా పేల్చారంటే రాకెట్స్, పిల్లలకి బాగా నచ్చేసింది అనమాట. ఎలా అయినా కూడా మనం కూడా అలానే చెయ్యాలి అని బుర్రలో ఫిక్స్ అయిపోయారు ఇద్దరుని. సో వాళ్ళ నాన్న తీసుకుని వెళ్ళి కొనిపించారు. ఈయనేమో ఈయన వింటారా చిన్నపిల్లల్లాగా, ఈయన కూడా లేదు మనం కూడా కాలుద్దాం అని చెప్పి క్రాకర్స్ అయితే తీసుకున్నారు. సో ఈ ఇయర్కి క్రాకర్స్ కాలుస్తారంట. ఇంకా ఎలా అయిపోయిందంటే నేను ఇంకా ఇంట్లో ఉండిపోయాను, నేను వెళ్ళలేకపోయాను. ఎందుకంటే అసలు చూడండి, అప్పటి వరకు మంచు లేదు, అప్పటి వరకు క్లైమేట్ చాలా ప్రశాంతంగా ఉండింది, చల్లగా ఉంది, కానీ స్నో లేదు. కానీ ఇంకా మిడ్ నైట్ స్టార్ట్ అవుతుంది అనంగా పడ్డం స్టార్ట్ అయింది కదా స్నో, భయంకరంగా పడింది అనమాట, ఏదో తుఫాన్ వచ్చినట్టే. అంత పడుతుంది కదా, ఇంకా ఎవరు వెళ్తారులే కాల్చడానికి అని అనుకుని గమనిస్తూ ఉన్నాం. చుట్టుపక్కల ఎవరన్నా వెళ్తున్నారంటే దగ్గరలో ఒక గ్రౌండ్ ఉంది, అక్కడికి వెళ్ళి కాలుస్తారనమాట యూజువల్గా. సో అక్కడికి వెళ్తున్నారంటే కనుక ఎవరన్నా ఫాలో అవుదాం అని అనుకున్నారు వీళ్ళు. అసలు దగ్గర పడిందో లేదో 12 o'clock బయలుదేరారు ఇంటి దగ్గర అందరూని. జాగ్రత్త కన్నా. బాయ్ బాయ్. ఇంకా నేనేంటంటే చంటి పిల్లోడిని వేసుకుని ఆ చలిలో ఆ మంచులో కష్టము, లేదులే నేను రానులే మీరు వెళ్ళండి అని అన్నా. నేను లాస్ట్ మినిట్ వరకు వెళ్దామని అనిపించింది, బట్ నాకు ఎందుకో మనసులో వద్దులే వాళ్ళని వెళ్ళనిద్దాము, ఇంట్లోనే ఉండిపోదామని. ఎందుకంటే కుట్టోడు పడుకోవడానికి అవ్వదు, మిడ్ నైట్ అయిపోద్ది, చాలా కష్టం అని చెప్పి ఇంకా ఆగిపోయాను అనమాట నేను ఇంట్లోనే. వెళ్ళు 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 కూల్ నాన్న జాగ్రత్త. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే ముందుకెళ్ళు ముందుకెళ్ళు. చాలా పండుగ ఉంది, నెక్స్ట్ ఇయర్ కూడా పండుగ ఉంటుంది.
మనం ఎంత చేసినా ఏం చేసినా అది పిల్లల కోసమే కదా. సో పిల్లలకైతే నచ్చినట్టుగా ఈయన టపాసులు తీసుకుని వచ్చారు, వాళ్ళతో కాల్పించారు. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత పాప ఒకటే ఒక మాట అనింది, అమ్మ నువ్వు రాకపోవడం మంచిదైంది, చాలా డేంజరస్గా ఉంది అక్కడ, ఒకవేళ తమ్ముడి మీద పడుండి ఉంటే ఎంత డేంజరో అని. అమ్మో అని అనుకున్నాను నేనైతే, మంచిదైంది వెళ్ళకపోవడం అని. బట్ ఆ పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత నేను వాళ్ళ కోసం రెడీగా క్యాండిల్స్ అవి పెట్టి ఉంచాను. ఇంకా ప్రేయర్ చెప్పుకుని న్యూ ఇయర్ విష్ చేసేసుకుని పడుకున్నాం అనమాట. కాసేపు కూర్చుని 2:30 అయిపోయింది పడుకునేటప్పటికి. ఇంకా మాకేంటంటే యాక్చువల్గా చర్చ్కి వెళ్ళాలి, మిడ్ నైట్ మాస్ ఉంటుంది మాకు న్యూ ఇయర్కి. కానీ ఆ రోజు లేదన్నమాట, ఈవినింగ్ ఉండింది. ఇంకా పైగా లాస్ట్ టైం క్రిస్మస్ రోజు కూడా వాడు నిద్ర లేకుండా అట్లానే ఉన్నాడు కదా, వద్దులే మనం ఫస్ట్న వెళ్దాము అని అన్నారు ఈయన. ఎందుకంటే ఫస్ట్ ఈవినింగ్ కూడా ఉందన్నమాట, ఈవినింగ్ 5 o'clockకి. సో ఆ రోజు వెళ్దాం అని అన్నారు. ఇంకా అలాగా ఫస్ట్ ఈవినింగ్ మాస్కి వెళ్ళాం అనమాట. చాలా బాగా అనిపించింది. చాన్నాళ్ళ తర్వాత పాపని మంచిగా బొమ్మలాగా తయారు చేశాను అనిపించింది నాకైతే ఆ రోజు. చాలా టైం దొరికింది. కుట్టోడు మధ్యాహ్నం అంతా పడుకుని ఉన్నాడు కదలకుండానే. ఇంకా దానికి తలస్నానం చేయించి దాన్ని మంచిగా తయారు చేసి చర్చ్కి అయితే తీసుకుని వెళ్ళాను. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా దాని తర్వాత ఏదో ఒకటి చెయ్యాలి, టైం పాస్ అవ్వాలి అని అంటే కనుక మనకు ఐకియానే. సో ఐకియాకి వెళ్ళాం. చాలా ర్యాండమ్గా అనమాట, ఏమీ అంత కంపల్సరీ కొనాలి అనేవి ఏం లేవు. కాకపోయినా కూడా వెళ్ళాం టైం పాస్ చేయాలి అన్నట్టుగాని. ఇంకా అక్కడికి వరకు వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉండం కదా, ఏదో ఒకటి ఇది లేదు కదా అనుకుంటూ. మెయిన్గా మాకు కావాల్సింది క్యాండిల్స్ ఐకియాలో చాలా బాగుంటాయి. ఎప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడల్లా మిస్ కాకుండా తీసుకుంటాం అనమాట క్యాండిల్స్ అనేవి. సో అవి తీసుకున్నాము. ఇంకా అలా యాడ్ అవుతా ఉండింది లిస్ట్లోని సామాన్లు. ఇంకా అలాగా ఐకియాకి వెళ్ళాం అనమాట. ఇక్కడ వెళ్ళే దారిలో పెద్ద యాక్సిడెంట్ అయింది. ఒక 4 కార్లు గుద్దుకున్నాయి. చాలా పెద్ద యాక్సిడెంట్ అనమాట. నేను మిగిలిన బిట్స్ అంతా చూపించలేదు కానీ వీడియో అయితే తీసాను, మీతో షేర్ చేసుకోలేను ఎందుకంటే GDPR రూల్స్ వలన. ఇంకా ఈ ట్రిప్ ఎందుకు స్పెషల్ అంటే కుట్టోడికి ఫస్ట్ టైం ఐకియా అనమాట, ఐకియాకి వెళ్ళడం. సో అది కొంచెం స్పెషల్. ఇంకా అక్కడే లంచ్ చేసి ఆ తర్వాత షాపింగ్ అయితే వెళ్ళాం అనమాట. సో అలా అయింది మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. వ్లాగ్ ఎలా ఉంది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ లైక్ చేయండి వీడియో నచ్చితే కనుక. కొత్తగా ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. యాక్షన్ దగ్గర నువ్వు దగ్గుతావుగా యాక్షన్ దగ్గర నువ్వు అల్లరోడివి రానా. ఇప్పుడు తగ్గవా, ఇప్పుడు గుడ్ బాయ్ అయిపోయావా. అయ్యో Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat.